ఒక దేవుడు, కానీ దేవుళ్లా కాకుండా ఒక సేవకుడిగా బతికాడు. ఒక యోధుడు, కానీ తన అపారమైన బలాన్ని తనే మర్చిపోయాడు. ఒక చిరంజీవి, ఈ రోజుకి మనం రామాయణం చదువుతున్నప్పుడు మన కంటికి కనిపించకుండా ఎక్కడో ఒక చోట కూర్చొని వింటూ ఉంటాడని కోట్లాది మంది నమ్మే ఆఖరి ఆశ ఆయనే ఆంజనేయుడు. ఆయన కథను సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే అది రాముడితో మొదలవలేదు. ఆయన పుట్టుక వెనుక ఒక పెద్ద కథలోకి, ఒక శాపంలోకి, ఒక దివ్యమైన ప్లాన్లోకి మనం ప్రయాణించాలి. పూర్వం దేవలోకంలో పుంజిక స్థలం ఒక అప్సరస ఉండేది. ఆమె అందానికి దేవలోకమే దాసోహనంత పేరుండేది. కానీ ఒకరోజు ఆమె చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల బృహస్పతి ఆగ్రహించి నువ్వు వానర రూపంలో భూలోకంలో జన్మిస్తావని శపించాడు. ఆ శాపానికి విమోచన ఎప్పుడంటే ఆమెకు మహాశివుడు అంశతో ఒక పుత్రుడు జన్మించినప్పుడు మాత్రమే. ఆ శాపం ప్రకారం ఆమె వానర రాజు కుంజుడి కూతురి అంజనాదేవికి జన్మించి కేసరిని వివాహం చేసుకుంది. వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉన్నా వారికి సంతానం కలగలేదు. పుత్ర సంతానం కోసం అంజనాదేవి శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఆమె దీక్షకు మెచ్చిన శివుడు ఆమెకు పుత్రుని ప్రసాదిస్తానని వరం ఇచ్చాడు. ఇక్కడే కథలోకి వాయుదేవుడు ప్రవేశిస్తాడు. ఒకరోజు అంజనాదేవి ఒక కొండ మీద ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ నిలబడి ఉండగా వాయుదేవుడు ఆమెను చూసి మోహితుడవుతాడు. అదే సమయంలో సుదూరంగా అయోధ్యలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తూ ఉన్నాడు. ఆ యాగ ఫలంగా వచ్చిన పవిత్రమైన పాయసాన్ని ఒక గద్ద ఎత్తుకుపోయింది. వాయుదేవుడు తన శక్తితో ఆ గద్ద చేతి నుంచి కొంచెం పాయసం దారిపోయేలా చేసి దాన్ని నేరుగా తపస్సులో ఉన్న అంజనాదేవి దోసిట్లో పడేలా చేశాడు. పరమశివుడు ప్రసాదంగా భావించి ఆమె ఆ పాయసాన్ని భక్తితో స్వీకరించింది. ఆ విధంగా శివుడి అంశ వాయుదేవుడు ఆశీస్సులతో అంజనాదేవి గర్భవతి అయింది. అలా జన్మించిన వాడే ఆంజనేయుడు. వాయుపుత్రుడు, కేసరినందనుడు, అంజనాసుతుడు. పుట్టుకతోనే ఆంజనేయుడు అసాధారణ శక్తులతో, అద్భుతమైన తేజస్సుతో పుట్టాడు. ఒకరోజు ఉదయాన్నే ఆకలితో ఉన్న పసిబాలుడైన ఆంజనేయుడికి ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యుడు ఒక ఎర్రటి పండులా కనిపించాడు. అంతే, ఆ పండుని ఎలాగైనా తినాలని ఒక ఉదటన ఆకాశంలోకి ఎగిరాడు. వేల మైళ్ళ దూరాన్ని క్షణాల దాటుకుంటూ సూర్యగోళం వైపు దూసుకెళ్లాడు. ఇది చూసిన దేవతలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. దేవతల రాజైన ఇంద్రుడు తన ఐరావతం మీద వచ్చి ఆ బాలుని ఆపడానికి ప్రయత్నించాడు. కానీ ఆంజనేయుడు వేగం ముందు ఐరావతం కూడా నిలవలేకపోయింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఇంద్రుడు తన అత్యంత శక్తివంతమైన వజ్రాయుధాన్ని ఆంజనేయుడి మీద ప్రయోగించాడు. ఆ దెబ్బకి ఆ బాలుడు స్పృహ తప్పి కింద పడిపోయాడు. కింద పడుతున్నప్పుడు అతని దవడ ఒక కొండరాయికి తగిలి వంకరగా మారింది. ఆ దవడకు తగిలిన గాయం వల్లే అతనికి హనుమంతుడు అనే పేరు వచ్చిందని చెప్తున్నారు. తన ప్రియపుత్రుడు నిర్జీవంగా కింద పడిపోవడం చూసి వాయుదేవుడికి పట్టరనే దుఃఖం, కోపం వచ్చాయి. ఆగ్రహంతో తన ప్రపంచంలో గాలిని కదలకుండా పూర్తిగా ఆపేశాడు. గాలి లేకపోవడంతో ముల్లోకాలు అల్లకొల్లం అయ్యాయి. ప్రాణకోటి అంతా ఊపిరాడక విలవిల్లాడిపోతుంది. ఈ ఘోరాన్ని ఆపడానికి దేవతలందరూ బ్రహ్మతో కలిసి వాయుదేవుడి దగ్గరికి వచ్చి క్షమించమని వేడుకున్నారు. బ్రహ్మ తన దివ్యశక్తితో ఆంజనేయుని మళ్లీ బ్రతికించాడు. అప్పుడు దేవతలందరూ ఆ బాలుడికి అద్భుతమైన వరాలైతే ఇచ్చారు. బ్రహ్మేమో ఈ బాలుడికి ఏ బ్రహ్మాస్త్రం వల్ల కూడా మరణం ఉండదని దీవించగా, ఇంద్రుడు నా వజ్రాయుధం కూడా ఇతను ఏమీ చేయలేదు, ఇకపై చెయ్యదు, ఇతను తన ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే మరణిస్తాడని ఇష్టమరణాన్ని వరాన్ని అయితే ప్రసాదించాడు. సూర్యుడు తన తేజస్సులో ఉన్న 100వ వంతు ఇచ్చి గొప్ప పండితుడు అవుతాడని ఆశీర్వదించాడు. వరుణుడు, యముడు, కుబేరుడు, విశ్వకర్మ తమ శక్తుల నుండి అతనికి అభయం ఇచ్చారు. ఇన్ని శక్తులున్న ఆంజనేయుడు తన బాల్యంలో చాలా అల్లరి పనులు చేసేవాడు. ఋషుల ఆశ్రమంలోకి వెళ్లి వాళ్ల యాగాలను, తపస్సును భగ్నం చేసేవాడు. అతని అల్లరి భరించలేక ఋషులు అతనికి ఒక శాపమైతే పెట్టారు. నీ బలమేంటో, నీ శక్తులేంటో నువ్వే మర్చిపోతావు, ఎవరన్నా నీకు గుర్తు చేస్తే తప్ప నీ శక్తులు నీకు రావు అనేది ఆ శాపం అన్నమాట. ఒక రకంగా వరంగా మారింది. ఆ బలాన్ని ఎలా, ఎప్పుడు, ఎక్కడ వాడాలో నేర్పించడానికి ఒక నాంది కూడా పలికింది. ఆ శాప ప్రభావంతోనే తన అపారమైన శక్తిని మరిచి సంవత్సరాలు గడిచిపోయాయి. ఆంజనేయుడు పెరిగి పెద్దవాడయ్యాడు. సూర్యుడి దగ్గర శిక్షరకం చేసి వేదాల శాస్త్రాలు అన్నీ నేర్చుకుని గొప్ప పండితుడు కూడా అయ్యాడు. ఆ తర్వాత అతను కిష్కింధలో వానరాజైన సుగ్రీవుడికి మంత్రిగా, అత్యంత నమ్మకమైన స్నేహితుడిగా సేవ చేస్తున్నాడు. ఇదే సమయంలో కథలోకి మన హీరోలు రాముడు, లక్ష్మణులు అయితే ప్రవేశిస్తారు. రావణుడు సీతను అపహరించిపోగా ఆమెను వెతుక్కుంటూ వాళ్ళ కిష్కింధ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. రాముడు, లక్ష్మణుడు అద్భుతమైన ధనుసులతో రావడం చూసి సుగ్రీవుడు భయపడ్డాడు. తన అన్న వాలి తను చంపడానికి పంపిన యోధులేమో అని అనుమానించి తన అత్యంత తెలివైన మంత్రి అయిన ఆంజనేయుని పిలిచి, హనుమ, వాళ్ళెవరో వారి ఉద్దేశం ఏంటో తెలుసుకొని రా అని పంపాడు. ఆంజనేయుడు ఒక బ్రాహ్మణ రూపంలో రాముడు, లక్ష్మణుని దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు చూడగానే ఆయనకు అర్థమైపోయింది వీళ్ళు సాధారణ మనుషులు కారని. వాళ్ళ కళ్ళలో ఉన్న తేజస్సు, వాళ్ళ ముఖంలో ఉన్న దైవత్వం, వాళ్ళ మాటల్లో ఉన్న స్పష్టత ఆంజనేయుని కట్టిబడేశాయి. ఆయన వారితో మాట్లాడిన విధానం రాముడిని ఎంతగానో ఆకట్టుకుంది. రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, చూసావా ఇతన్ని ఎంత అద్భుతంగా మాట్లాడాడో, ఇతను మాట్లాడిన దాంట్లో ఒక్క అక్షరం కూడా తప్పులేదు, వ్యాకరణ దోషం లేదు, ఇలాంటి వ్యక్తి మంత్రిగా ఉన్న రాజు ఖచ్చితంగా విజయం సాధిస్తాడని ప్రశంసించాడు. ఆ మొదటి పరిచయమే వారి బంధానికి పునాది వేసింది. అది ఒక సేవకుడికి, ఒక స్వామికి మధ్య ఉండే బంధం కాదు, ఒక భక్తుడికి, ఒక భగవంతుడి మధ్య ఉండే బంధం. ఆంజనేయుడు రాముడు కథ విని వారిని సుగ్రీవుడి దగ్గరికి అయితే తీసుకెళ్లాడు. రాముడు సుగ్రీవుడికి సాయం చేస్తానని మాట ఇచ్చి వాళ్ళని చంపి కిష్కింధ రాజ్యాన్ని తిరిగి ఇప్పించాడు. ఇప్పుడు సుగ్రీవుడు రాముడికి సాయం చేయాల్సిన సమయం వచ్చింది. సుగ్రీవుడు తన వానర సైన్యాన్ని 4 దిక్కులు పంపి సీతను వెతకమని ఆదేశించాడు.
దక్షిణ దిక్కు వెళ్లే బృందానికి అంగదుడితో పాటు జాంబవంతుడు ఆంజనేయుని కూడా పంపారు. వాళ్ళు నెలల తరబడి అడవులు కొండలు నదులు దాటుతూ వెతికారు, కానీ సీత జాడైతే దొరకలేదు. కానీ చివరికి వాళ్ళు దక్షిణ సముద్ర తీరానికి అయితే చేరుకున్నారు. వాళ్ల ముందు ఒక అనంతమైన సముద్రం. ఆ సముద్రాన్ని ఎలా దాటాలో ఎవ్వరికీ అర్థం కాలేదు. వారికిచ్చిన గడువు కూడా అయిపోతుంది. అందరూ నిరాశతో కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఆ సమయంలోనే వృద్ధుడైన జాంబవంతుడు ముందుకు వచ్చాడు. ఆయన ఆంజనేయుడి దగ్గరికి వెళ్ళి, హనుమా, నువ్వెందుకు ఎంత సైలెంట్గా ఉన్నావు? నీ బలం నీకు గుర్తులేదా? నువ్వు సామాన్యుడివి కాదు, నువ్వు వాయుపుత్రుడివి. నీకు ఆకాశంలో ఎగిరే శక్తి ఉంది, సముద్రాన్ని దాటే బలం ఉంది. నీ శాపం వల్ల నువ్వు నీ శక్తుల్ని మర్చిపోయావు. లే హనుమా లే, ఈ సముద్రాన్ని దాటగల ఏకైక వీరుడు నువ్వే అని ఆయన్ని శక్తుల్ని అయితే గుర్తు చేశాడు. అంతే, జాంబవంతుడి మాటలు వినగానే ఆంజనేయుడి శరీరం పెరగడం మొదలైంది. ఆయనలోని నిద్రాణమైన శక్తులు మేల్కొన్నాయి. ఒక చిన్న కొండంత సైజులో మారిపోయాడు. ఆయన కళ్ళలో అగ్ని కనిపించింది. జై శ్రీరామ్ అని ఒక పెద్ద గర్జన చేసి మహేంద్రగిరి పర్వతం మీద కాలు మోపి లంక వైపు ఎగరడానికి సిద్ధమయ్యాడు. ఆ క్షణం ఒక సాధారణ వానర మంత్రి ఒక అసాధారణమైన దైవంగా మారిన క్షణం. రామాయణ కథను మలుపు తిప్పిన క్షణం. ఒక్క గంతులో ఆంజనేయుడు ఆకాశంలోకి ఎగిరాడు. ఆయన వేగానికి పర్వతం మీద ఉన్న చెట్లు గాల్లోకి లేచి ఆయనతో పాటు సముద్రంలో కొట్టుకుపోయాయి. కానీ ఆ ప్రయాణం ఏం సులభంగా సాగలేదు. మొదట మైనక పర్వతం సముద్రంలో నుంచి పైకి వచ్చి విశ్రాంతి కోరిన రామకార్యం పూర్తయ్యేంత వరకు తనకు విశ్రాంతి లేదని చెప్పి ముందుకు సాగిపోయాడు. తర్వాత సురస అనే నాగమాత రాక్షస రూపంలో అడ్డుపడిన తన తెలివితో ఆమెను దాటాడు. చివరికి సింహిక అనే రాక్షసుని పట్టుకుని లాగినా దాని కడుపు చీల్చి సంహరించాడు. ఇన్ని అడ్డంకులు దాటుకుని చివరకు ఆయన లంకపట్టణానికి చేరుకున్నాడు. ఆ నగరాన్ని చూడగానే ఆయన ఆశ్చర్యపోయాడు. బంగారంతో కట్టిన భవనాలు, ఆకాశాన్ని అంటుతున్న కోట గోడలు. ఆయన ఒక చిన్న పిల్లి రూపంలో మారి నగరంలోకి ప్రవేశించి సీత కోసం ప్రతి ఇల్లు వెతికాడు. రావణుడి అంతఃపురంలో కూడా వెళ్ళాడు. కానీ సీత ఎక్కడా కనిపించలేదు. ఆయన నిరాశపడి ఒకవేళ సీతమ్మ చనిపోయి ఉంటుందని బాధపడ్డాడు. అప్పుడే ఆయనకు అశోకవనం కనిపించింది. అక్కడ ఒక సింసుప వృక్షం కింద చిక్కిపోయి వాడిపోయిన ముఖంతో కన్నీళ్లతో రాముడి కోసం జపిస్తున్న ఒక స్త్రీ కనిపించింది. ఆమె చుట్టూ కూడా రాక్షస స్త్రీలైతే కాపలా ఉన్నారు. ఆమె సీత అని ఆంజనేయుడికి అర్థమైపోయింది. కానీ ఆయన వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళాలా. నేను హఠాత్తుగా వెళ్తే ఈమె నన్ను రావణుడు మాయ అనుకొని భయపడొచ్చు అని ఆలోచించి ఆ చెట్టు మీద కూర్చొని మెల్లగా రాముడి కథను పాడడం మొదలుపెట్టాడు. ఆ కథ విని సీత ఆశ్చర్యపోయి ఎవరు నువ్వు అని అడిగింది. అప్పుడు ఆంజనేయుడు కిందకు దిగి తన నిజరూపం చూపించి రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకిచ్చాడు. ఆ ఉంగరాన్ని చూడగానే సీతకు ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. ఆమె ఆంజనేయుడిని ఆశీర్వదించి తను చూడమని రాముడి గుర్తుగా ఇచ్చింది. వెళ్లే ముందు రావణుడికి ఒక హెచ్చరిక ఇవ్వాలని అశోకవనాన్ని నాశనం చేయడం మొదలుపెట్టాడు మన ఆంజనేయుడు. రాక్షసులు ఆయన మీదకి దాడికి రాగా వాళ్ళందరినీ రావణుడి కొడుకు అక్షకుమారుని కూడా సంహరించాడు. చివరికి ఇంద్రజిత్ వచ్చి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఆంజనేయుడిని బంధించి రావణుడి సభకైతే తీసుకువెళ్ళాడు. ఎవడ్రా నువ్వు కోతి అని రావణుడు అహంకారంతో అడగ్గా, నేను శ్రీరాముడు దూతను, నువ్వు చేసిన తప్పును తెలుసుకుని సీతమ్మను మర్యాదగా రాముడికి అప్పగించు, లేదంటే నీ లంక బూడిదైపోతుందని గంభీరంగా చెప్పాడు. ఆ మాటలు రావణుడికి బాగా కోపం వచ్చి ఈ కోతిని చంపేండి ఆజ్ఞాపించాడు. కానీ విభీషణుడు అడ్డుపడి దూతను చంపడం రాజధర్మం కాదు అని చెప్పడంతో అయితే దీని తోకకు నిప్పు పెట్టండి అని రావణుడు అన్నాడు. రాక్షసులందరూ కూడా ఆయన తోకకు గుడ్డలు చుట్టి నూనె పోసి నిప్పు పెట్టారు. అగ్నిదేవుడు వరం వల్ల నిప్పు ఆయన్ని కాల్చలేదని తెలిసి ఆ మండుతున్న తోకతోనే ఆయన ఒక భవనం మీద నుంచి ఇంకో భవనం మీద దూకుతూ లంకా నగరం మొత్తాన్ని నిప్పు పెట్టాడు. బంగారం లాంటి లంక అగ్నికెలలో కాలి బూడిదైపోయింది. ఆ తర్వాత సముద్రంలో తన తోకను ఆపుకొని మళ్ళీ సీత దగ్గరికి వెళ్ళి ఆమె ఆశీర్వాదం తీసుకుని జై శ్రీరామ్ అని గర్జిస్తూ తిరిగి సముద్రాన్ని అయితే దాటేశాడు. ఆంజనేయుడు తిరిగి వచ్చి సీతజాడ చెప్పగానే వానర సైన్యంలో పండగ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత రామరావణ యుద్ధం అయితే మొదలైంది. ఆ యుద్ధంలో ఆంజనేయుడు చూపించిన పరాక్రమం మహా అద్భుతం అనుకోండి. ఇంద్రజిత్ వేసిన బాణాలకు లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు సుశేషుడైన వైద్యుడు హిమాలయాలో ఉన్న సంజీవిని పర్వతం మీద ఉండే మూలిక తెస్తేనే లక్ష్మణుడు బ్రతుకుతాడని చెప్పాడు. ఆంజనేయుడు ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా హిమాలయాలకు ఎగిరి వెళ్ళాడు. కానీ అక్కడ ఆయనకి ఏది సంజీవిని మూలిక తెలియలేదు, సమయం లేదు. అంతే, ఆయన పర్వతాన్ని పెకిలించుకొని చేతిలో పెట్టుకొని తిరిగి యుద్ధభూమికి అయితే తీసుకొచ్చాడు. యుద్ధం ముగిసి రాముడు రాజయ్యాక సభలో అందరికీ బహుమతులు ఇస్తున్నారు. సీతమ్మ తన మెడలో ఉన్న ఒక విలువైన ముత్యాల హారాన్ని తీసి ఆంజనేయుడికి అయితే బహుమతిగా ఇచ్చింది. ఆంజనేయుడు ఆ హారాన్ని తీసుకుని అందులోని ప్రతి ముత్యాన్ని కొరికి పక్కన పడేశాడు. ఇది చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. దానికి ఆంజనేయుడు, ఈ ముత్యాల్లో నా రాముడు ఉన్నాడని చూస్తున్నాను, నా రాముడు లేని ఏ వస్తువు నాకు వద్దని చెప్పాడు. అప్పుడు సభలో ఒకరు, మరి నీ శరీరంలో రాముడు ఉన్నాడా అని ఎగతాళిగా అడిగారు. ఆ ప్రశ్నకు ఆంజనేయుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన గోళ్లతో తన ఛాతీని చీల్చి చూపించాడు. ఆయన గుండె లోపల సీతారాములు కొలువై ఉన్నారు. ఆ దృశ్యం చూసి సభలోని వారందరూ నిశ్చేష్టులయ్యారు. భక్తికి ఇంతకన్నా గొప్ప నిర్వచనం ఉంటుందా? రాముడు ఆంజనేయుడికి కౌగిలించుకుని, హనుమ, నేను నీకేమి ఇవ్వగలను? ఈ భూమి మీద నా పేరున్నంత వరకు నువ్వు కూడా చిరంజీవిగా ఉంటావని వరం ఇచ్చారు. అందుకే అంటారు, ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ మారుతి ఆనంద బాష్పాలతో చేతులు జోడించి ఉంటాడు అని. ఆయన కేవలం ఒక పాత్ర కాదు, ఆయన ఒక శక్తి, ఒక భక్తి, ఒక నమ్మకం. ఆయన నామాన్ని జపిస్తే చాలు మన ముందు నిలబడి మనల్ని కాపాడే ఒక అదృశ్య రక్షకుడు. మరి మీరేమనుకుంటున్నారు? ఆంజనేయుడి కథ కేవలం ఒక పురాణమా, లేక ఆయన శక్తి కలియుగంలో కూడా ఉందా? మీ అనుభవాలను, మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే దేవుడు గుళ్ళో కాదు, మన నమ్మకంలో ఉంటాడు.